ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి ఆయన మన ఎంతగానో ప్రేమించి ఈ సమయంలో ఈ రీతిగా మనల్ని బలపరిచి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలునద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అతట కాపురముండి దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారును ప్రకటన ఆరంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపిన గాని వారును ప్రకటించుచుండిరి. కడవటిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలయా. స్తోత్రముల తండ్రి, ప్రభువా, సర్వాధికారి నీకే మహిమ తండ్రి. కృపగలిగిన దేవా నీకే స్తోత్రములయా. ఇంతవరకు తండ్రి ప్రభువా మాతో ఉన్న దేవుడవు తండ్రి ప్రభువా, నీ దాసుడు ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. అల్పులమైన మమ్మలను బలపరిచి ఈ రీతిగా ఏర్పరచుకుని ఉన్నావయ్యా. రంగం మీద నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి ప్రభువా. మీరే మాకు తోడుండండి తండ్రి. అల్పుడైన నన్ను బలపరచండి దేవా. తండ్రి, చదివిన ప్రతి లేఖనం నుంచి మీరే మాతో మాట్లాడి జీవం కలిగిన మాటలు మాకు దయచేసి మా హృదయాలను సున్నతి చేయమని యేసు క్రీస్తు అని నీ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వినబోతున్న అంశము, నీవు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి. అనేకులు కూడా మనము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాము. ఎందుకు మనము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాము, మనం ఎందుకు వెళ్ళాలి అనేది ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉన్నది. అయితే ఇక్కడ మనము చదివిన రీతిగా దావీదు పారిపోయి రామాలో ఉన్నటువంటి సమూయేలునద్దకు వచ్చి సౌలు తనకు చేసినంతటిని తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అతట కాపురం ఉండివి. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, దావీదు గొలియాతును చంపివేసిన తర్వాత, అతన్ని దేవుడు అభిషేకించిన తర్వాత ఇశ్రాయేల్ రాజుగా ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని సౌలుకి తెలిసి, సౌలు అతని పక్షమున అనేకమైనటువంటి కీడులకి చేస్తూ ఉన్నాడు, తనని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి కార్యాలు కూడా అతనికి ఇబ్బందికరముగా, బాధాకరముగా, అతన్ని శోధనలో పడవేయాలని చెప్పి ఖచ్చితముగా దావీదును చంపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే దావీదు ఆ యొక్క పరిస్థితిలో ఉంచి ఎక్కడికి వస్తూ ఉన్నాడంటే, దావీదు ఎక్కడికి వెళ్ళటం లేదు. దావీదు తనకున్నటువంటి బలమును కానీ, తనకున్నటువంటి తన యొక్క రక్త సంబంధికులకు కానీ, తన యొక్క గోత్రపు వారికి కానీ అనేకులు కూడా ఏర్పరచుకొని సౌలు మీదకి అతను యుద్ధమునకు వెళ్ళట్లేదు, దాడి చేయటానికి కూడా వెళ్ళట్లేదు, ప్రతి దాడి కూడా చేయటం లేదు. కానీ ఈ యొక్క వచ్చినటువంటి శోధనను బట్టి, ఈ యొక్క శ్రమను బట్టి, ఈ యొక్క ఆపదను బట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, అతనిని అభిషేకించినటువంటి దేవుని యొక్క ప్రవక్త యొద్దకు వెళ్ళాడు. ఎందుకంటే అతన్ని అభిషేకించింది అతనే, అతన్ని ఏర్పరిచింది దేవుని యొక్క వాక్కు ద్వారా సమూయేలు అభిషేకించి ఉన్నాడు. అయితే ఈ వచ్చినటువంటి
ఈ యొక్క కీడును బట్టి దీని యొక్క సమాధానం ఎక్కడ పొందుకోవాలంటే అది దేవుని యొద్దే పొందుకోవాలి. దేవుని యొద్ద పొందుకోవాలంటే అతడు మొదటిగా దేవుని యొక్క ప్రవక్త యొద్దకు వెళ్ళాలి. అతడు దేవుని యొక్క ప్రవక్తకి వచ్చి ఉన్నాడు. సమూయేలు యొద్దకు వచ్చి అతను చేసినదంతయు కూడా సౌలు చేసినదంతయు కూడా సమూయేలుకు చెప్పి ఉన్నాడు. అయితే వారిద్దరు కూడా బయలుదేరి నాయోతునకు వచ్చి ఉన్నారు. వారెందుకు రామా నుంచి నాయోతుకు వచ్చి ఉన్నారంటే, నాయోతులో దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ ఉన్నది, దేవుని యొక్క మహిమ ఉన్నది, దేవుని యొక్క ప్రభావము నాయోతులో చాలా గొప్పగా అక్కడ ఉన్నది. అందుకే ఈరోజు అదే రీతిగా నాయోతులో ఉన్నటువంటి దేవుడే ఈరోజు మనతో ఉన్నాడు. అదే దేవుడు మనతో ఉన్నాడు, సంఘాలలో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఆత్మగా ఏ దేవుడైతే ఉన్నాడో అదే దేవుడు ఈరోజు అదే ఆత్మగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన మన మధ్య ఉన్నాడంటే, మనం అపవాదిని జయించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అయితే మనం ఒంటరిగా లేము, మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సమూయేలు దావీదు వెళ్తూ ఉండగా వారికన్నా ముందుగా అక్కడ దేవుడు వెళ్ళి ఉన్నాడు. అక్కడ వారికన్నా ముందుగా దేవుడు అక్కడ తన దూతలను ఉంచి ఉన్నాడు. ఎందుకంటే దావీదు పక్షమున యుద్ధం చేసేది దేవుడే. ఎందుకంటే దావీదుని దేవుడు అభిషేకించి ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఇక యుద్ధము అంతా కూడా సమస్తము కూడా దేవునిదే. అందుకని దావీదు నాయోతులో ఉన్నటువంటి సమూయేలుతో కలిసి వెళ్ళి ఉన్నాడు. అయితే దావీదు నాయోతులో ఉన్నాడని సౌలుకు వర్తమానము రాగా సౌలు తన యొక్క దూతలను పంపి ఉన్నాడు. అయితే ఆ కింద వచనంలో ఉన్నది, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారును ప్రకటించనారంభించిరి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సౌలు పంపించినాడు దూతలని, తనని దావీదుని శ్రమ పెట్టాలని చెప్పి, దావీదుని చంపాలని చెప్పి, దావీదుని చెరపట్టి బంధించాలని చెప్పి కొంతమంది మనుషుల్ని సౌలు పంపించున్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, ప్రవక్తలు సమాజముగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వారందరూ కూడా నాయకుడిగా సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచి దేవుని యొక్క ఆత్మ పంపినటువంటి దూతల మీద పడిన కనుక వారిని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. నాయోతుకు వెళ్ళక ముందు వరకు కూడా ఈ దూతలు ఒక అపవిత్రమైన ఆలోచనతో ఉన్నారు, ఒక అపవిత్రమైన తలంపుతో ఉన్నారు. వారు దావీదుకి ఏ రీతిగా ఆయనను కీడు చేయాలనే ఆలోచనతో వారు వచ్చి ఉన్నారు. అయితే నాయోతులో దేవుని యొక్క ప్రభావం ఉన్నది. ఆ యొక్క ప్రభావం వచ్చినటువంటి వారి మీద కూడా పనిచేస్తూ ఉన్నది. వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వారు వచ్చిన పనిని మర్చిపోయి ఉన్నారు. వారు వచ్చి దేవుని పని చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నామంటే, మనము ఏ విధమైనటువంటి ఆలోచనతో రావచ్చు. ఇక్కడికి రావటానికి గల కారణము దేవుని చిత్తమై ఉన్నది. నీవు ఇక్కడికి రావటానికి అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. నీవు అనుకుంటే ఇక్కడికి రాలేదు, కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి మాత్రమే మనము దేవుని సన్నిధిలోకి రాగలము. ఎందుకంటే జగత్తుకి పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాము. దేవుని యొక్క రాజ్యములో మనం ఉండటానికి దేవుడు మనల్ని ప్రత్యేకించి మనలను ఏర్పరిచి దేవుడు ఈ రీతిగా ఉంచి ఉన్నాడు. అయితే ఈ రోజు నీ యొక్క హృదయ ఆలోచనలు ఏమై ఉన్నవి, నీ యొక్క హృదయ తలంపులు ఏమై ఉన్నవి, నీ ఆలోచనలు ఏమైనా ఉన్నను కానీ నీవు దేవుని ఆత్మను పొందుకోవడం ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే దేవుడు మనకు నిత్య జీవానికి మార్గము చూపించి ఉన్నాడు. దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నాడంటే, నీవు పాపిగా ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు మరణించి ఉన్నాడు. అయితే మరణించినటువంటి ఆయన రక్తములో నువ్వు కడగబడి నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావంటే నిత్య జీవానికి మార్గాన్ని దేవుడు నీకు సిద్ధపరిచినాడు. ఆ నిత్య జీవములోకి నీవు వెళ్ళాలంటే మొదటగా నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి. అదే పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. ఇక్కడ నాయకులు అదే జరుగుతూ ఉన్నది. వారు దావీదు మీద దాడి చేయాలని చెప్పి వస్తూ ఉన్నారు. అయితే కానీ దేవుని ప్రభావం పనిచేస్తూ ఉన్నది. వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు నీ హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలైనా ఉండొచ్చు, ఏ విధమైనటువంటి తలంపులైనా ఉండొచ్చు, కానీ నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలకు దేవుడు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తులను జయించే జయాన్ని, బలమును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనం పోరాడుతుంది శరీర సంబంధులతో కాదు, కానీ అంధకార సమూహముకు దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం, దురాత్మ సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. అయితే వాటిని జయించాలంటే మనం బలహీనులమే. అయితే
మనం బలహీన స్థితిలో ఉన్నామని దేవుడే మనం ఎరిగి ఉన్నాడు. అయితే ఈరోజు బలహీనంగా ఉన్నటువంటి నీవేం చేయాలంటే బలవంతుడైనటువంటి దేవుని యొక్క చేతిలో మన చెయ్యిని తీసుకొని పెట్టాలి. ఎందుకంటే మనం ఒక సమస్య వైపు చూసినప్పుడు మన బలహీనలం, ఎందుకంటే సమస్య పెద్దగా ఉన్నది మనకన్నా కూడా. అయితే నీవు దేవుని వైపు చూస్తే ఆ సమస్య కన్నా కూడా దేవుడు పెద్దవాడై ఉన్నాడు, దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఎందుకంటే దేవునికి సమస్తము కూడా సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఇక్కడ దావీదు అదే చేస్తూ ఉన్నాడు. దావీదు అనుకుంటే గొలియాతుని చంపినటువంటి దావీదు సౌలును కూడా చంపొచ్చు, సౌలు పైన కూడా దాడి చేయొచ్చు. సౌలును కూడా తనకు కలిగినటువంటి రక్త సంబంధికులను కానీ, తనకు ఉన్నటువంటి గోత్రపు వారిని కానీ, తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఏర్పరచుకొని సౌలు మీద దాడి చేయొచ్చు. కానీ దావీదు యొక్క ఆలోచన విధానం ఆ రీతిగా లేదు. ఎందుకంటే నన్ను ఏర్పరిచింది దేవుడే, నన్ను సమాధానపరిచింది దేవుడే. నేను ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను చూసి ఉన్నాడు. నేను గొర్రెలు కాచుకుంటూ అడవిలో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడే దేవుడు నన్ను చూసి ఉన్నాడు. ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను చూసి ఉన్నాడు. గనుక ఈ యొక్క సమస్య నుంచి నాకు విమోచన కలుగు చేసేది దేవుడే. దావీదు ఆ విషయాన్ని నమ్మి ఉన్నాడు. దావీదు దేవుడిని వెంబడించాడు, అందుకే దూతలను పంపిస్తూ ఉన్నాడు. రెండవసారి పంపించినటువంటి వారు కూడా అదే రీతిగా దేవుని యొక్క ఆత్మను పొందుకొని అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రవక్తలు ఏ రీతిగా అయితే చేస్తూ ఉన్నారో వారిని కూడా అదే రీతిగా చేస్తూ ఉన్నారు. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిన గనుక అతడు ప్రయాణము చేయొచ్చు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుండును. ఆమేన్, హల్లెలూయా. సౌలు ఏ ఆలోచనతో వచ్చి ఉన్నాడు? సౌలు యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నది? సౌలు వచ్చింది దావీదుని చంపాలని చెప్పి, సౌలు వచ్చింది తన యొక్క రాజ్యపు అధికారాన్ని కాపాడుకోవాలని, సౌలు తననే నాయకుడిగా ఉండాలని చెప్పి, నేనే రాజుగా ఉండాలి, నా కుటుంబీకులు ఉండాలి, నా కుమారుడు రాజుగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి, వీరందరూ కూడా నాకు కింద ఉండాలి, నాకు ఉన్నటువంటి దేవుని అభిషేకాన్ని నేను కోల్పోకూడదు, ఈ అధికారాన్ని కోల్పోకూడదు, నాకు ఈ అధికారం కావాలి, బలము కావాలని చెప్పి సౌలు తన యొక్క ఆలోచనతో వచ్చి ఉన్నాడు. లోకపరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే రామా దగ్గర ఉన్నటువంటి నాయోతునకు వచ్చి ఉన్నాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిపై బలముగా పనిచేసి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ పనిచేయటం ద్వారా అతడు ప్రయాణము చేస్తూ కూడా దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాడు. నాయోతునకు వచ్చేంత వరకు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు, సువార్త చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? మనము నిజముగా దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకోగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క ఆత్మను పొందుకోగలుగుతూ ఉన్నామా? ఇంకను కూడా మనము లోకం నుంచి వేరు చేయబడిన తరువాత కూడా అదే పాప జీవితంలో అదే యొక్క స్థితిలో మనం ఉంటూ ఉన్నాము అంటే నీలో ఆత్మ పని చేయటం లేదు, దేవుని యొక్క ఆత్మ నీలో పని చేయటం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నీవు ఎవరిపైనను కూడా ఏ విధమైనటువంటి యొక్క కంప్లైంట్స్ ఇవ్వవు, ఎవరి మీద కూడా అసభ్యకరమైనటువంటి వాక్కులు మనము చేయము. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తున్నదంటే ప్రేమిస్తూ ఉన్నది. దేవుని ఆత్మ ప్రేమను కోరుకుంటూ ఉన్నది. ఆ యొక్క ప్రేమ మనలో ఉండాలంటే మొదటిగా మనం దేవుని ఆత్మను పొందుకోవాలి. అయితే దేవుడు ఎక్కడ నివసిస్తానని సెలవిస్తూ ఉన్నాడంటే నీ దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఆయన మందిరాల్లో, గోడల్లో, ఉన్నతమైన కట్టడాల్లో నిర్మించినటువంటి వాటిలో ఆయన ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆయన ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరాని మాట్లాడుతున్నారు పౌలు గారు. అయితే ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? అదే సమస్య మనకు వస్తే మనం కూడా అదే రీతిగా చేయగలమా? సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుని యొక్క దాసుల యొద్దకు రావాలి. ఎందుకంటే దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. దావీదును అభిషేకించగానే వెంటనే దేవుడు రాజుగా కూర్చోబెట్టలేదు. అభిషేకించిన తరువాత కొన్ని నెలల కాలము కూడా అతడు తన
ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఆ యొక్క సమస్యలు, శోధనలు, ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో అక్కడ నుంచి కూడా అతనికి శోధనలే, అక్కడి నుంచి కూడా అతనికి శ్రమలే, అన్ని కూడా వెంబడిస్తూ ఉన్నవి. అయినను కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. ఎందుకంటే ఈరోజు విశ్వాసిగా మనము కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నీ జీవితం మునుపటి కంటే ఇప్పుడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే నీవు దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకునే ముందుగా దేవుడు నీకు అనేకమైన పరీక్షలు చేస్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు కదా ఆయన పౌలు గారు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇదే స్థితి దావీదు కలిగి ఉన్నాడు. అయితే ఆ స్థితి మనము కలిగి ఉన్నామా లేదా? మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము? అయితే దేవుని సన్నిధికి మనము వచ్చినంత మాత్రాన దేవుని రాజ్యంలో ఉండము, కానీ దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన రాజ్యంలో ఉంటాం. అందుకే నాయోతులో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఈరోజు సంఘములో మన మధ్య అదే ఆత్మ ఉన్నది. మనం ఎప్పుడైతే వాక్యం యొద్దకు వస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నామో, ఆయన మన యొద్దకు వస్తూ ఉన్నాడు. సౌలు దూతలను పంపుతూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా పంపిస్తూ ఉన్నాడు, ఆయనను కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ దేవుని ఆత్మ పని చేస్తూ ఉన్నది. ఈరోజు నీ పక్షాన కూడా దాడులు చేస్తూ ఉండొచ్చు, నిన్ను అనేకమైన మాటలని ఉండొచ్చు, ఇంకా నిన్ను ఎన్నో ఇబ్బందులతో, శోధనలతో, కీడులతో నీ పైన అనేకమైన కుట్రలు చేసి ఉండొచ్చు. కానీ నీవు ఎప్పుడైతే వాటన్నిటిని తప్పించుకొని దేవుని మందిరానికి వస్తావో, దేవుని చెంతకు వస్తావో, దేవునికి ప్రార్థిస్తావో, అప్పుడు వాటన్నిటిపైన విజయం నీకు ఇస్తాడు దేవుడు. ఆయన ఖచ్చితంగా విజయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి ఏది కూడా కొదువు లేదు. ఎందుకంటే సమస్తము ఆయన యొద్ద ఉన్నవి, సమస్తము కూడా ఆయన చిత్తానుసారంగా జరుగుతున్నది. ఎందుకంటే ఈ భూమికి పునాది వేసింది ఆయనే, ఈ యొక్క సృష్టికి పునాది వేసింది ఆయనే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కూడా సిద్ధపరిచింది, ఏర్పరిచింది దేవుడై ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క స్థితిని ఆయన ఈ రీతిగా ఏర్పరిచి ఉన్నాడు. ఎందుకంటే నీవు నీ స్థితి దీనస్థితిలో ఉందని నీవు అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఈ స్థితిలో ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పరచలా. నీవు ఇలాగా నా జీవితం ఇంతేలే, నేను ఇదే స్థితిలో ఉంటానులే, ఇదే బలహీనతలో ఉంటాను, నేను నా పరిస్థితి ఇదే రీతిగా ఉన్నదేమో, నిన్ను ఏ పని చేసినా కూడా నాకు కలిసి రావటం లేదు, ఏమీ జరగటం లేదంటే దేవుడు అందుకు కాదు నిన్ను ఏర్పరచుకుంది. దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడంటే నీవు దేవుని రాజ్యంలో ఉండాలనే ఆలోచన ఆయన నిన్ను కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఆలోచన నిన్ను దేవుని సన్నిధికి నడిపించింది. ఆ యొక్క ఆలోచన నిన్ను లోకము నుంచి వేరు చేయటకు కృప చూపింది. ఆ యొక్క ఆలోచన ఈ రీతిగా నిన్ను దేవుని యొక్క వాక్యం మీదకు తీసుకొని వచ్చింది. దావీదు అనుకొని ఉండొచ్చు, దావీదు ఎప్పుడు కూడా అనుకొని ఉండడు నేను రాజు అవుతానని చెప్పి. తన తండ్రి అనుకోలేదు. తన తండ్రి దావీదు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి దావీదు జీవితం. ఇంకనూ ఉన్నారా నీ కుమారులు, ఇంకనూ ఉన్నారా, ఎవరో ఉంటారు చూడయ్యా, చెప్పయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటే, యెషూని సమయాలు అడుగుతూ ఉంటే ఎవరు లేరు అంటూ ఉంటే, ఇంకా ఉన్నారంట చూసి జ్ఞాపకం తెచ్చుకో అంటే, ఆ ఉన్నారయ్యా, కడసారి వారు ఒకడు ఉన్నాడు, వాడి గొర్రెలు మేపుతూ ఉంటాడని చెప్పాడు. అప్పుడు దేవుడు నేను ఏర్పరచుకున్న వాడు ఇతడే, ఇతన్ని నీ తైలపు కొమ్ములో ఉన్నటువంటి నూనెను అతనిపై పోసి అభిషేకించమన్నాడు. దేవుడు అభిషేకించాడు. ఎన్నిక లేని స్థితిలో నీవు ఉండొచ్చు, కానీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రతి దానికి సమయం ఉన్నది. తగిన సమయమున ఖచ్చితముగా అది జరగబోతున్నది. ఎందుకంటే నీ యొక్క స్థితిని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ యొక్క హృదయంలో ఏ విధమైనటువంటి అపవిత్రం రానివ్వకుండా నువ్వు ఎప్పుడైతే అంతవరకు సహించి ఉంటావో, అప్పుడు దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరిచాడు, ఎందుకు మనకు దేవుడు జీవం ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే ఆ యొక్క పరిస్థితిని బట్టి సౌలు పంపినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా అయిపోయి ఉన్నారు. అయితే మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొంతమంది లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటారు, లోకాన్ని వెంబడిస్తూ ఉంటారు, లోకపరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడంటే ఇష్టము, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి అనేటువంటి స్థితిలో ఉంటారు. అయితే వారు మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటాయంటే,
నేను పూర్తిగా పరిశుద్ధుడిని అయిన తరువాత, పూర్తిగా మారు మనసు పొంది, పూర్తిగా కూడా నేను దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి అప్పుడు నేను దేవుని మందిరానికి వస్తాను. మీరైతే దేవుడి మందిరానికి వెళ్తూ ఉన్నారు కానీ నేను అటువైపు ఇటువైపు ఉండను. నేను పూర్తిగా కూడా దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధుడిగా ఉన్నప్పుడే దేవుని మందిరానికి వస్తా అంటాడు. అనేకులు కూడా అదే ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి రావయా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది ప్రార్థనకి వెళ్తా ఉంటే దేవుడు నీ జీవితాన్ని సరి చేస్తాడు కదా. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైన శోధనల నుంచి విమోచన చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు రావచ్చు కదా అని అడిగితే వారు చెప్పే సమాధానము అదే రీతిగా ఉంటూ ఉన్నది. అయితే దాన్ని బట్టి మీకు ఒక విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే పరిశుద్ధుడిగా ఎవరు కూడా ఉండరండి, పరిశుద్ధుడిగా ఎవరు కూడా లేరు. ఎందుకంటే అందరూ పరిశుద్ధులైతే దేవుడు మన కొరకు రక్తం చెందించాల్సిన అవసరం లేదు. మనం పాపములో ఉన్నామని చెప్పి దేవుడు మన కొరకు రక్తం చెందించున్నాడు. అయితే ఆయన నీతిమంతులు పిలవడానికి రాలేదు. ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే పాపాత్మకమైన జీవితాల్లో ఉన్నారో వారిని పిలవడానికి ఆయన వచ్చాడు. అయితే నీవు పాపస్థితిలో ఉన్నావన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలంటే నువ్వు మొదటగా దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీవు ఏమై ఉన్నావు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు దేవుడు నీవు సరి చేయబడతావు. నీలో ఉన్నటువంటి తప్పులు నీకు తెలియజేయబడతాయి. ఎందుకంటే వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. అది నవ్వించేది కాదు, అది మాట్లాడి మనల్ని అనేకమైనటువంటి చల్లని మాటలు చెప్పి మనల్ని మభ్యపరిచి సంతోషపరిచేటటువంటిది కాదు అది. ఎందుకంటే ఖడ్గము ఎదురుగా ఉంటే ఎవరికైనా కూడా భయమే ఉంటూ ఉన్నది. అయితే దేవుని వాక్యము కూడా నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు భయముతో ఉండాలి కానీ నవ్వుకుంటా చతుర్లాడుకుంటా చేస్తా ఉంటే అది దేవుని యొక్క వాక్యము కాదు. అది దేవుని యొక్క ప్రభావం అక్కడ పనిచేయట్లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అగ్నిగా మాట్లాడి ఉన్నాడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని ఎదురుగా ఉన్నప్పుడు కానీ ఖడ్గము ఎదురుగా ఉన్నప్పుడు కానీ ఎవరికి కూడా నవ్వు రాదు. ఆ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమై ఉన్నదని చెప్పి నీవు నమ్మాలి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం నుంచి, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాని పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ఆమేన్. అయితే అందరూ ప్రవచించుచుండగా అంటే దేవుని ఆత్మను పొందుకొని నీవు ప్రవచిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధికి ఒక అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి కొంతమంది విశ్వాసులు, దేవుని బిడ్డలు ప్రవచిస్తూ ఉన్నప్పుడు అవిశ్వాసి కానీ ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఉపదేశము విననటువంటి ఒక మనుష్యుడు లోపలికి వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి, అందరూ ప్రవర్తిస్తున్నటువంటి ఒక ప్రవర్తనను బట్టి తాను పాపినని గ్రహిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు దేవుడు అతడు పాపిగా ఉన్నాడు, పాప స్థితిలో ఉన్నాడు. అతడు పాపాన్ని ఎప్పుడు గ్రహిస్తాడు? నీతిమంతుల యొద్దకు వచ్చినప్పుడు తాను పాపాన్ని గ్రహిస్తాడు. అందుకే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తాను పాపినని గ్రహించి ఉన్నాడు. అయితే అందరి వలన విమర్శింపబడతాడు. అంటే ప్రతి ఒక్కరి ద్వారా అతడు విమర్శింపబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. హల్లెలూయా. ఆమేన్. ఏం చేస్తున్నాడు అతడు? ఇవన్నీ కూడా తెలిసి అతని అందరి వల్ల విమర్శింపబడినప్పుడు అతని యొక్క హృదయ రహస్యములు బయటపడుతూ ఉన్నవి. అయితే హృదయ రహస్యములు బయటపడినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఆమేన్. దేవునికి అక్కడ ఘనత కలిగినది. అది ఎవరి వల్ల కలిగినదంటే దేవుని యొక్క పిల్లల వలన కలిగినది. దేవుని యొక్క పిల్లలు నిజముగా వారు దేవుని ఆత్మను పొందుకొని, దేవుని మహిమను పొందుకొని వారు ప్రవచిస్తూ ఉండగా వారి యొక్క ప్రవర్తన బట్టి అవిశ్వాసి, అతడు ఎన్నడూ కూడా ఉపదేశము పొందినటువంటి ఆ మనుష్యుడు మారు మనసు పొందాడు. అక్కడ
ఈరోజు అనేకులు కూడా లోకపరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి నడిపించబడాలంటే దేవుని పిల్లలమైనటువంటి మన ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే దేవుడు మనము నిజముగా దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే వారు మనల్ని చూసి వారు ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, దేవుని ఆత్మను పొందుకొని ఉన్నారు, వారు ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతూ ఉన్నవి, వారు ప్రార్థిస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో వారు ఉండగా నేను పాపినై ఉన్నాను, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, ఎందుకు నేను లోకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, వారిని బట్టి నేను మారు మనసు పొందాలి, వారిని బట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, వారిని బట్టి నా పాపాలను దేవుని సన్నిధిలో నేను ఒప్పుకోవాలనే ఆలోచన అతనికి కలగాలి. అయితే మొదటిగా అతను దేవుని సన్నిధికి రావాలి. అతడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాన్ని బట్టి అతడు మారు మనసు పొందాలి. దేవుని వాక్యము ద్వారా సరిచేయబడతాడు. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో ఆ యొక్క వాక్యము ఒక విశ్వాసి జీవితాన్ని బట్టి ఇతరులు మారు మనసు పొందుతున్నారు. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? ఆ వాక్యం ఎక్కడ ఉన్నదంటే నీ దేహములోనే. నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నీ యొక్క దేహాన్ని బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి నీలో వాక్యం ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ క్రీస్తు నీలో నివసిస్తూ ఉన్నాడు. నీలో క్రీస్తు నివసించినప్పుడు నీ యొక్క ప్రవర్తన బట్టి అనేకులకు కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. బైబిల్ కాదు, మనలో ఉన్నటువంటి దేవుడు. ఆ బైబిల్ ఏమై ఉన్నదో ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మన హృదయంలో ఉన్నది. మన హృదయంలో వాక్యం అంటే మన హృదయంలో ఇక దేవుడే ఉన్నాడు, మన హృదయంలో క్రీస్తే ఉన్నాడు. నీలో క్రీస్తున్నప్పుడు నీవు సువార్త చేయొచ్చు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు స్వస్థతనిస్తాడు, నువ్వు ప్రార్థిస్తే బలహీనలను విడిపిస్తాడు, నువ్వు ప్రార్థిస్తే దెయ్యములు వెళ్ళగొట్టే శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? ఇంకొన కూడా లోకానుసారమైన జీవితం, ఇంకొన కూడా లోకపరమైనటువంటి జీవితాన్ని హృదయంలో ఏ విధమైనటువంటి కల్మషము దేవుడు ఉంచుకొని వద్దు అంటూ ఉన్నాడు. దేవుడు ప్రేమించమన్నాడు, ప్రేమనివ్వమంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రేమిస్తూ ఉన్నది. దేవుడు ఎవరి మీద కూడా నేరస్థాపన చేయలేదు. అదే ఆత్మ నీలో గనక నివసిస్తే నీవు కూడా ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి నేరస్థాపన చేయటం స్థితిలో నిన్ను ఉంచాడు. దావీదు జీవితాన్ని దేవుడు అదే రీతిగా ఉంచాడు. దావీదు ఎన్నడూ కూడా ఎవరి గురించి కూడా ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు. సౌలు అంత యొక్క హాని చేస్తూ ఉన్న, అంత కీడు చేస్తూ ఉన్న కూడా సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి కూడా దావీదు చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అభిషేకించినటువంటి సౌలుని నేను దాడి చేశానా, నేను ఆ వస్త్రపు చెంగును కోసానా అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ యొక్క స్థితిలో ఆ యొక్క హృదయము ఎంత పవిత్రమై ఉన్నది. అదే జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. నువ్వెందుకు దేవుని సన్నిధికి రావాలంటే నీవు ఏమై ఉన్నావు అనేది గ్రహించడానికి దేవుని సన్నిధికి రావాలి. వచ్చినటువంటి నీవేం చేయాలంటే నీ స్థితిని మార్చుకోవాలి. వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం కాదు, కానీ నీ యొక్క స్థితిని మార్చుకోవాలి, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. అందుకే దేవుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ప్రవచిస్తున్నటువంటి అనేక మంది దేవుని యొక్క బిడ్డలను బట్టి అనేకులు కూడా మారుమనసు పొందుతూ ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది మేడగదిలో కూడినప్పుడు వారందరూ కూడా కూడి ప్రవచిస్తూ ఉండగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ అన్ని భాషలు వారు మాట్లాడుతూ ఉంటే అక్కడ 3000 మంది బాప్తిస్మం పొంది ఉన్నారు. దేవుని యొక్క మర్మము అక్కడ బయలుపడింది. దేవుని యొక్క మర్మము అక్కడే ప్రారంభమై ఉన్నది. ఆ యొక్క ప్రారంభం దినమే మనల్ని ఈ రోజు ఈ రీతిగా ఉంచి ఉన్నది. ఆ యొక్క అభిషేకమే ఈ రోజు మనల్ని స్థితిలో ఉంచి ఉన్నది. ఆ యొక్క మర్మము ఆ రోజు తెలియటం ద్వారానే వారి ద్వారా దేవుడు మనకు ఆ వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ స్థితిలో మనం ఉండాలి. అందుకే నాయోతులో దేవుని ఆత్మ ఉన్నది. దావీదు కలిగినటువంటి శత్రువులు సహితము ఆయనను ఆరాధించే రీతిగా మార్చివేశాడు దేవుడు. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయితే నీలో అనేకమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, బలహీనతలు, ఎవరెవరు ఏ విధమైనటువంటి అపాయమైన నీకు చేసి ఉండొచ్చు, కానీ వాటన్నిటిని కూడా దేవుడు జయించే శక్తిని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు నమ్మితే నిజముగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మటం మన వల్ల అయితే మనకు సమస్తము సాధ్యమే. ఎవరైతే నమ్ముతూ ఉన్నారో దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడని, దేవుడు మమ్మల్ని విమోచిస్తాడని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారి జీవితంలో ఆ వాక్యం నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఈరోజు అనేకులు కూడా నశించిపోతూ ఉన్నారు. అనేకులు బలహీన స్థితిలో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. చాలా భయంకరమైన స్థితులతో, దేన స్థితిలో
ఎంతో మంది ఆ స్థితులలో ఉంటే దేవుడు ఈ స్థితిలో నిన్ను ఉంచున్నాడు అంటే అది దేవుని యొక్క కృపే. దేవుడు మనకి ఇంకను ఏమి కూడా చేయనవసరం లేదు. ఈరోజు ఈ రీతిగా నిలబెట్టి ఉన్నాడంటే, ఈ స్థితిలో మనల్ని ఉంచున్నాడంటే అందుని బట్టి దేవునికి మహిమ. అంతకు మించి మనకేమి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇతరుల బట్టి మనం పోల్చుకోకూడదు, కానీ నీకన్నా కూడా దినస్థితిలో ఉన్నటువంటి వారిని బట్టి నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషే తన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మోషే మీద పనిచేస్తూ ఉన్నది. మోషే మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అయితే ఇశ్రాయేలు దేవుణ్ణి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ సనుగుకుంటూ, వారికి మాంసము లేదని, ఆహారము లేదని, మేము మాంసం తినాలి, మన్నాని ఇంకెంతకాలం భుజిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటే మోషే దేవునితో అంటూ ఉన్నాడు కదా, ప్రభువా వీరందరం తీసుకుని వచ్చి నా యొద్ద వేసి ఉన్నావు ఏంటయ్యా, నేను ఏం చేయాలి, వీరిని నేను కన్నానా, నేను వీరిని పోషించాలా, వీళ్ళు 20 లక్షల మంది జనాంగం ఉన్నారు, వీరందరికి కూడా తీసుకురావడానికి నాకు మాంసం ఎక్కడిది, నేను ఎలా తీసుకుని రాగలను, ఎందుకు నన్ను ఇలా చేస్తూ ఉన్నావు, ఈ శ్రమంతా కూడా నాకు కలిగించే బదులుగా నన్ను చంపేయచ్చు కదా అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను నీ మీద ఉన్నటువంటి ఆత్మను వారి మీద కూడా కొంతమంది మీద నేను ఆత్మ కుమ్మరిస్తాను. అయితే వారిని అధిపతులుగా, నీవు అధికారులుగా, నీవెవరెవరినైతే ఏర్పరచుకున్నావో వారందరిని కూడా తీసుకొని గుడారంలోకి తీసుకొని రమ్మన్నాడు. గుడారంలోకి తీసుకొని వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనములో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. ఆమేన్. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదును. నీ జనుల భారమును నీవు ఒంటిగా మోయకున్నట్లు వారిలో దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. ఆమేన్. హల్లెలూయా. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు వెళ్తేనే వారికి దేవుని ఆత్మ దేవుడు కుమ్మరిస్తాడు. మోషేని కాదని చెప్పి మోషేని తీసేసి దేవుడు ఎలా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు కదా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ నుంచుంటే దేవుడు ఆత్మ కుమ్మరించడు. ఎందుకంటే మొదటిగా దేవుడు ఏర్పరిచింది మోషేని, మొదటిగా దేవుడు ప్రత్యేకించింది మోషేని. దేవుడు ప్రవర్తగాను దేవునిగాను దేవుడు ఏర్పరిచింది ఎవరినంటే మోషేని. మోషే ఉంటేనే వారికి శక్తి. అందుకే మోషే వారిని తీసుకుని వచ్చాడు. 24వ వచనములో మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మనుష్యులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు గాని మరలా ప్రవచింపలేదు. ఆమేన్. మోషే 70 మందిని తీసుకుని వచ్చారు. దేవుడు చెప్పిందే చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్పిందే జరిగిస్తూ ఉన్నాడు. మోషే ఆ 70 మంది మనుషులను తీసుకుని వచ్చి ఆ యొక్క మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ నిలవబెట్టాడు. అందరూ కూడా ఒక చాటగా నిలేరు. వాళ్ళు గుడారము చుట్టూ వారిని నిలబెట్టినప్పుడు దేవుడు వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకు వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నావు అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకోవడానికి రావాలి. దేవుని యొక్క ఆత్మ ఒకరి మీద మాత్రమే కాదు, కానీ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఏర్పరచబడిన వారందరి మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించాడు. నువ్వు నీతిమంతులతో సహవాసము చేస్తే నీవు నీతిమంతుడిగా ఉంటావు. మన యొక్క సహవాసము, మన యొక్క భక్తి జీవితము విశ్వాసులతోనూ నీతిమంతులతోనూ మనం జరిగించాలి. అవిశ్వాసులతో మనం ఉండకూడదు. ఇప్పుడు మోషేతో కాకుండా వారు అహరోన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి మోషేతోనే ఎందుకు ప్రభువా
మేము అహరోను కూడా నువ్వు ప్రవచించున్నావు కదా, ఐగుప్తులో అతను కూడా ప్రవచించాడు, మోషేకు మారుగా అతను కూడా ఉన్నాడు కదా, అహరోను తీసుకొని వచ్చాం, మా మీద ఆత్మను కుమ్మరించంటే దేవుడు కుమ్మరించడు. నీవు ఎవరిని వెంబడించాలో అది ఎరిగి ఉండాలి. నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు, ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు. నీవు ఎవరిని వెంబడించాలంటే క్రీస్తుని వెంబడించాలి. నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు మనుష్యులను వెంబడించినప్పుడు దేవుడు నిన్ను అభిషేకించడు. నీవు అసలు ఎవరికి ఆరాధన చేస్తున్నావో కూడా తెలియని స్థితిలో నీవు ఉంటే దేవుడు నిన్ను అభిషేకించడు. క్రీస్తుని మనము కలిగి ఉన్నామా లేదా? క్రీస్తు ఆత్మను మనం కలిగి ఉంటే ఆ యొక్క పరిస్థితులు మనల్ని ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని మందిరానికే నడిపిస్తాయి, దేవుని సన్నిధిగా నడిపిస్తూ ఉన్నది. అదే స్థితి మనం కలిగి ఉండాలి. అందుకే గెరాసీనుల ప్రాంతములకు ఆయన వచ్చినప్పుడు, గెరాసీనుల ప్రాంతములో ఆయన దిగినప్పుడు లోకా సువార్తలో ఎనిమిదవ అధ్యాయంలో, లోకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువారు గాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా గెరాసీయుల ప్రాంతమునకు దేవుడు వచ్చినప్పుడు, ఆ ఒడ్డు దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చి ఉన్నాడు. అయితే అతను ఎవరంటే, అతను దెయ్యములు పట్టినటువంటి వాడు. అనేక బహుకాలము నుంచి కూడా సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. బట్టలు కూడా ధరించుకునేట్టు లేనటువంటి స్థితిలో ఉండి తన కుటుంబాన్ని యొక్క సన్నిధిలో వెళ్ళట్లేదు, తల్లిదండ్రులతో ఉండలేదు, తన ఇంటిలో జీవించటం లేదు. అతడు యొక్క స్థితి చాలా దీన స్థితిలో ఉన్నది, చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. అతడు ఒంటి మీద బట్టలు కూడా లేవు. అతడు తనని తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. అతడు దెయ్యములు పట్టిన వాడే నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. అనేకులు వెళ్ళి ఉండొచ్చు, ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించి ఉండొచ్చు, అతన్ని తీసుకొని వెళ్ళి ఉండొచ్చు, కట్టివేసి ఉండొచ్చు, ఇంకా వారి తల్లిదండ్రులు అనేకమైన కూడా చేసి ఉండొచ్చు. ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా దెయ్యములు పట్టిన వాడంటే మామూలుగా ఉండదు పరిస్థితి. వారిని చూస్తే భయం వేస్తూ ఉంటది. అయితే అతను ఊరిలో వారి తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈడు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, వీడిని తీసుకొచ్చి జనాల మధ్యలో ఉంచితే ఎట్లా అని చెప్పి రాళ్లతో కొట్టి తరిమి వేసి ఆ సమాధుల్లోనే బహుకాలం జీవిస్తూ ఉన్నాడు. అయితే అతని స్థితి మార్చేవాడు ఎవడు లేడు. వాడు ఎన్నో మంత్రికుల యొద్దకు వెళ్ళి ఉండొచ్చు, తంత్రాలు కట్టించవచ్చు, విగ్రహాల యొద్దకు వెళ్ళి ఉండొచ్చు, ఇంకా అనేకమైనటువంటి గారడీలు చేసేవారి యొద్దకు వెళ్ళి ఉండొచ్చు. కానీ అతని స్థితిని ఎవరు కూడా మార్చలేదు. అతని స్థితి మార్చింది ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన హృదయాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన హృదయానికి యొక్క వైద్యుడై ఉన్నాడు. ఆయన నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించే దేవుడై ఉన్నాడు. ఇతని యొక్క పరిస్థితి, ఇతని యొక్క జీవితము, ఈ ప్రాంతములో ఉన్నటువంటి ఈ మనుష్యుడు దెయ్యములు బట్టి బహుకాలము నుంచి కూడా బట్టలు కూడా ధరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడంటే అతడు దేవుని సన్నిధికి వచ్చాడు, ఆ వాక్యం ఎద్దకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చాడు, కేకలు వేస్తున్నాడు, కేకలు వేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎదురుగా సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. అప్పుడు ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టు వచ్చిన గనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి నుంచి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరమని వాడిని అడుగగా చాలా దెయ్యములు నాలో చొచ్చిండును గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని వేడుకొని పందులు గుంపులకు వారు వెళ్ళిపోయి ఉన్నారు అక్కడ. అయితే అతడు ఎక్కడికి వచ్చాడు? దేవుని యొద్దకు వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడే అతనికి స్వస్థత. అతని స్థితిని మార్చాడు, అతని జీవితాన్ని మార్చాడు.
ఆ యొక్క గాయాలను మాన్పింపజేసి ఉన్నాడు. అంధకారమైనటువంటి జీవితం, సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. ఆ జీవితంలో ఏమీ కూడా లేదు, నశించిపోయినటువంటి జీవితం అయి ఉన్నది. ఆ జీవితాన్ని మార్చాడు, దేవుడు సరిచేసి ఉన్నాడు. ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత జీవితాన్ని దేవుడు మార్చేవాడై ఉన్నాడు. దాన్ని సరిచేసి నూతనమైన జీవితాన్ని నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ పాతది పూర్తిగా తొలగించి వేసి కొత్త జీవితాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నూతన హృదయాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే అక్కడ 38వ వచనంలో గెరాసీనుల ప్రాంతంలోని జనులందరూ బహుభయక్రాంతులై తమ్ముని విడిచిపోమని ఆయన వేడుకొనిరి. పై వచనంలో 35వ వచనంలో జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునందుకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వచ్ఛసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చుండు చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యమును పట్టిన వాడు ఎలాగూ స్వస్థత నొందినో జనులకు తెలియజేయగా. ఎలా ఉన్నాడు అంతకు ముందు? ఆ జీవితం ఎలా ఉన్నది? అతడు వదిలిపోయినప్పుడు స్వచ్ఛితుడై బట్టలు కట్టుకొని స్వస్థత కలిగినటువంటి వాడే దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చున్నాడు. స్వస్థత పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోలా, దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చొని ఉన్నాడు. అతడు శిక్షితుడవుతూ ఉన్నాడు. దేవుడు తనకు చేసినదంతయో కూడా అనేకులు కూడా ప్రకటించాడు. అయితే ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయలేదా? మన జీవితంలో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచలేదా? దేవుడు మనల్ని బలపరచలేదా? మనల్ని విమోచించలేదా? దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేసి ఉన్నాడు. అయితే మనం ఇంకను కూడా ఏ స్థితిలో ఉన్నాం? స్వస్థత పొందుకునే వరకు దేవుని వెంబడిస్తూ ఉన్నాం. స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని విడిచిపెడుతూ ఉన్నాం. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీవెందుకు దేవుని సన్నిధికి రావాలంటే నీవు నీలో ఉన్నటువంటి అపవిత్ర అంతటి కూడా తొలగించుకొని నిత్య జీవానికి మార్గాన్ని నీకు చూపువాడై ఉన్నాడు. ఆ యొక్క నిత్య జీవ మార్గాన్ని నువ్వు పొందుకోవాలి కనుక దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని ఉన్నాడు. అందుకే నోవాహు ద్వారా దేవుడు జలప్రళయం రాబోతూ ఉన్నది. నోవాహు, నువ్వు ఒక ఓడని సిద్ధపరచు, దానికి నేను కొలతలు ఇస్తాను, నా యొక్క కొలతల ప్రకారం నువ్వు ఓడను నిర్మించు అని చెప్పి ఉన్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్పి ఉన్నాడు, ఆ రకంగానే నోవాహు చేసి ఉన్నాడు. అయితే నోవాహు ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ముందుగానే చెప్పి ఉన్నాడు కదా, జలప్రళయం రప్పిస్తూ ఉన్నాను, మొత్తం కూడా నశింపజేస్తూ ఉన్నాను. అయితే నశింపజేస్తున్నాను కాబట్టి దేవుడు నా ద్వారానే మాట్లాడినాడు కాబట్టి నేను ఓడ ఎక్కను, ఓడ బయటే ఉంటాను. దేవుడు నాకు ముందుగా చెప్పాడు, నేను ఓడ దేవుడి కోసం కష్టపడి చేశాను. అయితే ఇప్పుడు ఓడ చేసిన తర్వాత నేను ఓడ ఎక్కను కానీ బయటే ఉంటానంటే నోవాహు బతుకుతాడా? నోవాహు బతకడు. మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, దేవుని రక్తంలో గడగబడి ఉన్నాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్తానంటే నిత్య జీవానికి వెళ్ళం. బాప్తీసం అనేది మనకు ఒక మార్గమై ఉన్నది. ఆ మార్గాన్ని చూపించడానికి బాప్తీసం తీసుకుంటూ ఉన్నాం. అయితే ఆ మార్గాన్ని మనకు చూపించిన తర్వాత దానిలో మనము చక్కగా ప్రయాణించాలి. ఆ ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా దేవుడు మనకు కావలిగా ఉంటాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నీవు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు నీకు తోడుంటాడు. అంతేగాని నోవాహు ఓడ నిర్మించాను, ఓడ బయట ఉంటాను, కాపాడు ప్రభువా అంటే కాపాడడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కుని గ్రహించాలి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి, దేవుని యొక్క చిత్తమును వెంబడించాలి. అందుకే దేవుడు అప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నోవాహు అందరికి చెప్తూ ఉన్నాడు, జలప్రళయం వస్తూ ఉన్నది, దేవుడు భూమిని నాశింపజేయబోతూ ఉన్నాడు, మారు మనసు పొందండి, మీరు రండి, నాతో పాటు వాడెక్కండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఎవ్వరు కూడా వినలేదు. ఆ తర్వాత ఎన్ని కేకలు వేసి ఎన్ని అరుపులు అరిసినా తలుపు తీయటానికి లేదు. ఎందుకంటే వాడ ఎక్కటం వరకే నోవాహు పని. వాడెక్కిన తర్వాత ఏం చేయాలని దేవుని చిత్తమైనది. ఈరోజు మారు మనసు పొందిన తర్వాత మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆత్మను పొందుకొని మనలో ఉన్నటువంటి అనేకమైన తప్పిదములు సరిదిద్దుకుంటే దేవుని యొక్క ఎత్తబాటులో ఉంటాం, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాం. అంతేగాని బాప్తీసం తీసుకున్నంత మాత్రం ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉండరు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అనేకులు వచ్చి ఉన్నారు, అనేకులు పిలిచి ఉన్నాడు.
దేవుడు స్వార్థ ప్రకటించినప్పుడు వేల మంది వచ్చి కూడా దేవుని యొద్ద కూర్చొని స్వార్థ విని ఉన్నారు. అయితే వారిలో రక్షణ పొందింది ఎంతమంది? దేవుడి శిలువ మరణం వరకు తోడున్నది ఎంతమంది? దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మనము ఏ స్థితిలో ఉన్నామన్నది కాదు, కానీ మనము దేవుని చిత్తములో దేవుని ఆత్మను పొందుకొని ఏ రీతిగా మనం జీవిస్తున్నది ప్రాముఖ్యమై ఉన్నది. మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి నీలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి శోధనలను జయించడానికి బలం ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. సమస్య వైపు మనం చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఎందుకంటే సమస్య పెద్దగా ఉంటుంది, మనకి దేవునికి చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సమస్య కన్నా గొప్పవాడు దేవుడు. ఆ దేవుడు గొప్పవాడు అనేటువంటి దేవుని వైపు మనం చూడాలి. కాబట్టి మనందరము కూడా ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నారని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం జీవించాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తూ ఉన్నాం.